అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాం. గోంగూర పప్పే కదా మళ్ళీ ఇది కూడా చూడాలా అనుకోకండి. ఇది పూర్తిగా మా స్టైల్లో ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అద్భుతమైన పప్పుని మీరు ఎంజాయ్ చేస్తారు. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. చిన్న చిన్న టిప్స్తో వీడియో మొదలు పెడదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లివింగ్ బ్రో ఆఫీషియల్. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామండి. దీనికోసం మనం ఒక కట్ట గోంగూరని మనం వాడుకుంటున్నామండి. గోంగూర కాడలు మొత్తం తీసేసామండి. ఇప్పుడు మనం ఈ గోంగూరని 1-2 సార్లు శుభ్రంగా మంచినీళ్ళలో కడుక్కోవాలి. అప్పుడే దీంట్లో ఉండే ఇసుక పూర్తిగా పోతుంది. ఇప్పుడు ఈ పప్పు కోసం మనం 150 గ్రాముల కందిపప్పుని తీసుకొని శుభ్రంగా మంచినీళ్ళలో వేసి శుభ్రం చేసుకుందాం. ఇలా శుభ్రం చేసుకున్న నీళ్ళని వేస్ట్గా పారపోయకుండా మీకు ఏవైనా పూల కుండీలు అలాగ చెట్లు ఉంటే ఆ చెట్లకి పోసుకోండి. మంచి బలం వస్తుంది ఈ చెట్లకి. ఇప్పుడు మనం 2 టమాటాలు అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలని శుభ్రంగా చేసుకొని ఇలా చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం వీటిని కట్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలను కూడా విరిచి వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయంత చింతపండుని వేద్దాం. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపుని వేద్దాం. అలాగే ఒక చెంచాడు కారాన్ని కూడా వేద్దాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేద్దాం. ఇప్పుడు వీటిని శుభ్రంగా కలుపుకుందామండి ఒకసారి. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర అంతటిని కూడా ఇందులోనే వేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళని పోసుకొని మనం ఈ పప్పుని కుక్కర్లో ఒక 7 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ పప్పుని ఉడికించుకుంటే మెత్తగా ఈ పప్పు అనేది ఉడికిపోతుంది. ఏడు విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోని ఆవిరి మొత్తం పోయేట్టుగా మనం ఆ విజిల్ని తీసేద్దాం. ఇప్పుడు పప్పు ఒక్కసారి చూసుకుందామండి. చూడండి, పప్పు 7 విజిల్స్కి చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఉప్పు వేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకుందామండి. పప్పు మెత్తగా మెదిగిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని పోసుకుందాం. ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుందాం. ఈ పప్పుకి తాలింపులోనే రుచి అంతా ఉంటుందండి. తాలింపును మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తే పప్పు అనేది అంత రుచిగా వస్తుంది. చూడండి, ఉల్లిపాయలు వేయగా ఇప్పుడు ఇందులో ఒక 2 రెబ్బల కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలని కూడా వేసి వీటిని కూడా వేపుకుందాం. ఈలోపు మనం పప్పు మనకి కావాల్సిన చిక్కదనానికి తగినట్లుగా నీళ్లు పోసుకొని ఈ తాలింపులో మనం కలిపి పెట్టుకున్న పప్పు అంతటిని పోసేసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతా ఒక్కసారి కలుపుకుందామండి. ఇంతేనండి. ఇలా సింపుల్గా ఈ గోంగూర పప్పుని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసుకుని తినండి. చాలా అద్భుతమైన పప్పు మీకు రెడీ అవుతుంది. ఈ పప్పు కొంచెం తెరలిన తర్వాత మనం దింపేసుకుంటే పప్పు మనకి రెడీ అయిపోతుందండి. చూడండి, ఆ కలరు, ఆ స్ట్రక్చర్ చాలా అద్భుతమైన రుచి మీకు ఉంటుంది. ఈ పప్పుని వేడి వేడి అన్నంలో వేసుకొని దీని మీద ఒక చుక్క నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. చూడండి, అద్భుతంగా ఉంటుంది. Thank you for watching. Subscribe for more delicious recipes.